పహల్గామ్ దాడి అనంతరం అటు పాకిస్తాన్ ఇటు భారత్లో పలువురు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక పాకిస్తాన్ అయితే ఉగ్రవాదుల్ని ఏకంగా స్వతంత్ర సమరయోధులతో పోల్చడం అనేది ప్రపంచ దేశాల విమర్శకు గురైనటువంటి అంశం. మరి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెట్ సారథి అఫ్రిది చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. భారత్ కేవలం తమ వైఫల్యాన్ని పాకిస్తాన్ మీద రుద్దాలని చూస్తుందని, పర్యాటకుల మీద దాడి జరిగింది అంటే 8 లక్షల మంది సైన్యం కాశ్మీర్లో ఉన్నారని చెప్పుకునేటువంటి భారత్కి మరి ఇది సైనిక వైఫల్యం లాగా కనిపించట్లేదా? సైనికుల చేతగానితనమే ఈ దాడికి కారణం, భారత సైనికుల చేతగానితనమే ఈ దాడికి కారణం అని చెప్పి అతను చేసినటువంటి వ్యాఖ్యలను భారత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అఫ్రిది ఒక పెద్ద జోకర్ అని, అలాంటి జోకర్లు చేసేటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని, వాటి గురించి మాట్లాడటం కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదా సమయం వృధా చేయటమే అవుతుందని, ఖచ్చితంగా పాకిస్తాన్ పాత్ర దీంట్లో ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉందని, భారత ప్రధాని దీని మీద ధీటుగా సమాధానం చెప్పాలని, ఇలాంటి వాళ్లకు సమాధానం చెప్పాలి అంటే ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందే అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించడం జరిగింది.